తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు. అందులో కూడా కోతలు పెడతావా రేవంత్ రెడ్డి? ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు దాటినాయి, ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు. 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే 10 లక్షల మందికే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు? ఏమంటుండి ఇప్పుడు దానికి? గుంట భూమి ఉన్నా నీకు వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం నీకు వర్తించది అంటుండు. తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా పథకం తెచ్చిండు. రైతు బీమా పథకం ఏంది? రైతులు 1 రూపాయి కట్టకుండా 5 లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్. దాంతో పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనకడ తాతలది తండ్రులది 10 గుంటలు ఉంటే మనిషికి 2 గుంటలు చేసుకున్నారు. మనిషికి 2 గుంటలు ఎందుకు చేసుకున్నారు? 2 గుంటలు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది, భరోసా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? నీ గుంటున్నా 2 గుంటలున్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటుండు. ఇదెక్కడ న్యాయము? బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతున్నామంటే 1 ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 12,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎవరికైనా 1 గుంట భూమి ఉంది అనుకోండి, ఎంత వస్తుంది వాళ్ళకు? 200 రూపాయల 250 రూపాయలు వస్తుంది. గుంట భూమి ఉంటే రైతు భరోసా కింద మనకి 250, 500 వస్తుంది. మరి ఆ గుంట లేకపోతే 12,000 వస్తాయి కదా. ఇప్పుడు గుంట ఉండు శాపమా? 10 గుంటల భూమి ఉందనుకో, 5 గుంటలు ఉందనుకో, 5 గుంటలు ఉంటే ఎంత వస్తుంది? 1,500 రూపాయలు వస్తుంది. ఏడాదికి 1,500 వస్తుంది. ఇప్పుడు 5 గుంటలు ఉండుంటే శాపం అవుతుంది. ఏమి లేనోనికి ఇప్పుడు 12,000 వస్తున్నాయి. నీకు 5 గుంటలు ఉంది కనుక నీకు వ్యవసాయ కూలీలకు అందించే పథకం వర్తించది అంటుండు రేవంత్ రెడ్డి. 5 గుంటలుంటే 1,500 వస్తుంది. అదే ఏ భూమి లేకపోతే 12,000 వస్తుంది. అంటే ఇప్పుడు 5 గుంటలు ఉన్నందుకు ఆయన ఎంత నష్టపోతున్నట్టు? 12,000 మైనస్ 1,500 తీసేస్తే 10,500 రూపాయలు 5 గుంటలు ఉన్నందుకు ఆ రైతు నష్టపోతున్నాడు. అట్లే 10 గుంటల భూమి ఉందనుకో, రైతు భరోసా 3,000 వస్తుంది. మరి ఏ భూమి లేకపోతే 12,000 వస్తుండే. అంటే ఇప్పుడు ఆయనకు 10 గుంటల భూమి ఉన్నందుకు 9,000 రూపాయలు తుట్టి అవుతున్నది. ఎవరికైనా అద్దెకరం భూమి ఉన్నదనుకో, అద్దెకరం ఉంటే నీకు 6,000 రైతు భరోసా వస్తుంది. ఏమి లేకపోతే 12,000 వస్తుంది. అంటే నీకు అద్దెకరం భూమి ఉన్నందుకు వ్యవసాయ కూలీల కింద నువ్వు 6,000 రూపాయలు నష్టపోతున్నావు. 30 గుంటలు ఉంటే 3,000 నష్టపోతాడు. ఈ రకంగా ఎవరన్నా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇవాళ వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా పోతా ఉన్నది. 30 గుంటలుంటే 3,000 తుట్టి, 20 గుంటలుంటే 6,000 తుట్టి, 10 గుంటలుంటే 9,000 తుట్టి, 5 గుంటలుంటే 10,500 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కనీస సోయి ఉండాలన్నా వద్దా? ఈ పథకం రచించేటప్పుడు, క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు, అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలన్నా వద్దా? వీడికి 5 గుంటలు ఉన్నందుకు 12,000 నష్టపోతాడా? 5 గుంటలు ఉంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా? 5 గుంటల్లో పంట పండుతుంది, ఆయన బతుకుతాడా? 5 గుంటలుండి మట్టి పనికి పోయినా, ఉపాధి హామీ పనికి పోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు, నీకు ఈ పథకం వర్తించదనేది ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకు నిజంగా కలిగిన వాడైతే, భూమి ఉన్నవాడైతే, పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలు ఉన్నారు, 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. ఆ 1 కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే 12,000 రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే,
వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 పథకం వర్తింపజేయాలి, అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక రుణమాఫీ